నమస్కారం గురువుగారు. గురుగారు, మనం కోరుకున్న కోరికలు నెరవేరాలి అనేసి ఆంజనేయ స్వామిని ఉపాసించాలి అనేసి చెప్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలంటారు, ఎలా చేయాలి అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, కోరిన కోరికలు సిద్ధించాలి అంటే ఆంజనేయ స్వామిని ఎలా ప్రసన్నము చేసుకోవాలి కాదు. ఆంజనేయ స్వామిని ప్రసన్నము చేసుకోవటము అంటే అంత చిన్న విషయం ఏమీ కాదు. అంత సులభముగా ఆయన ప్రసన్నుడవుతాడు అనేటువంటిది కూడా కాని పని. ఎందుకంటే అమ్మ, మనకు కోరికలు ఉండొచ్చు. ఆంజనేయ స్వామిది మనము చెయ్యాలి అని అనుకున్నప్పుడు చాలా నిష్ఠ, వ్యవహారము అంత చాలా అవసరం. అయితే ప్రతి వాళ్లకు ఆంజనేయ స్వామిని మనము గనక ఆరాధిస్తే ఏమవుతుంది అంటే మనకు జయం కలుగుతుంది. ఏ పనిలో అయినా మనం అనుకున్నది జయం కలగాలి అని అన్నప్పుడు అది ఏ కార్యక్రమము ఏమిటి అనేటువంటిది తర్వాత. ఏదైనా కావచ్చు. సమాజంలో అనేక రకాల వాళ్ళు, అనేక రకాల కోరికలు, అవి నాకు కావాలి అనేటువంటిది ఉంటుంది. ఒకరికి నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను ఎలాగైనా కారు కొనాలి అని ఉంటుంది. నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను ఒక కంపెనీ పెట్టాలి ఎలాగైనా అని ఉంటుంది. నేను ఎలాగైనా ఎదగాలి అనేటువంటి ఉంది. ఎలాగైనా మా వాళ్ళకు పెళ్ళి కావాలి అనేది, ఇలా ఎన్నో కోరికలు. ఒకటి అని మనం చెప్పటము ఒకరికి సంబంధించినటువంటి విషయం కాదు కదా. అనేక రకాల కుటుంబాల వాళ్ళు, కుటుంబంలో కూడా ఒక్కొక్కరికి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఎన్నో కోరికలు అనేటువంటివి ఉంటాయి. ఎవరికైనా ఎటువంటి కోరికలైనా, ఎటువంటివైనా అంటే ఇంకొకరికి హాని చేసేటువంటివి, ఇంకొకరి చెడుపు కోరుకునేటువంటివి ఆంజనేయ స్వామి ఎప్పుడు అట్లాంటివి చేయడు. అట్లాంటి వాటికి ఎప్పుడు ఆయన నేనున్నాలే అని చెప్పి ఉండదు. మన కోరికలో చిత్తశుద్ధి, నిజాయితీ, ఇవి రెండూ చూసుకోవాలి మనం. అవి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా నాకు తెలుసు కాబట్టి. నేను 6.5 సంవత్సరం శ్రీముఖనామ సంవత్సరము 1992-93 మధ్య నుంచి 92 నుండి శ్రీముఖనామ సంవత్సరము నుండి ఏకధాటిగా 6.5 సంవత్సరము పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసన చేసినాను కాబట్టి అది నేను కావాలని చేయలేదు. అది కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో నాకు ఆయన వరము అనేటువంటిది కలిగింది కాబట్టి చేశాను. కాబట్టి నాకు అర్థమైంది. అంత దీక్షగా చేస్తే మనకు ఫలించేటువంటివి ఏమిటి అంటే, మనం ఏదైనా చేస్తే ఎదుటి వాళ్లకు ఫలించటం. మనము చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, మంగళవారము, శనివారము ఆంజనేయ స్వామికి ముఖ్యం. ఎక్కువ శాతం మంగళవారం చేస్తాం మనం. అయితే ఈ మంగళవారాలు గనక మనం ఒక మంగళవారము అని ప్రారంభం చేసి మరి చెయ్యగలగాలి వీళ్ళు ఏకధాటిగా. ఒక 54 రోజులు కానీ, లేదు 27 రోజులు కానీ, కనీసం అట్లీస్ట్ తక్కువలో తక్కువ 27 రోజులు కానీ ఆంజనేయ స్వామిని ఆరాధించటం. ఎలా ఆరాధించాలి అంతే కదా. ఎలా ఆరాధించాలి? ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు వెళ్ళాలి. రోజు వెళ్ళటం అనేటువంటి ఒక సమయం, ఒకే సమయము అని పెట్టుకోవాలి. అంటే గురువుగారు ట్రాఫిక్ కదా, ఓ రోజు వీలు కాలేదు, అటైంది ఇటైంది, అదే నియమం అంటారు. నియమం అంటే సమయాన్ని కరెక్ట్గా పాటించటమే నియమం. ఇంకా కొన్ని మనము ఒక పద్ధతులను పెట్టుకొని చేసుకోవటం అనేటువంటిది నియమం. ప్రతిరోజు ఉదయము, సాయంకాలం దగ్గరలో ఉండేటువంటి ఆంజనేయ స్వామిని చూసుకోవటం. చెప్తా దానికి మార్గం. దగ్గరలో ఆంజనేయ స్వామి కూడా ఎక్కడైతే ఉందో అక్కడ రోజు ఉదయము ఒక సమయము, సాయంకాలం ఒకే సమయం అని పెట్టుకొని, అబ్బా ఈ సమయం అయితే ఇతను వస్తాడు అనేటువంటిది ఒక వారంలో ఖచ్చితంగా వస్తున్నాడు ఇతను అనేది తెలియాలి. అక్కడున్న అర్చకులకు కనుక్కుంటారు అప్పుడే, ఏమిటి రోజు ఈ టయానికి వస్తున్నావు, ఏం సంగతి అని. ఒక నియమము కదా, ఆ నియమముగా పాటించాలి కదా.
అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అలా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు చేయాల్సింది ఏమీ లేదు. తమలపాకులు 11 చేతిలో పట్టుకోవటం. ఆ తమలపాకులు చేతిలో పట్టుకొని 9 ప్రదక్షిణలు చెయ్యటం. 9 ఎక్కువేమి అక్కర్లేదు. 9 ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు కూడా రాముల వారిని స్మరించటం. శ్రీరామ 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 అని కానీ మనం ఏదో మన అనుకూలాన్ని సీతారామస్వామినే నమః అని కానీ లేదు రామాయ రామచంద్రాయ రామభద్రాయ అనేటువంటిది కానీ మన సౌకర్యాన్ని బట్టి రాముల వారు ఎన్నో ఉన్నాయి. రామ అనేటువంటి పదము ఉచ్చరిస్తూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని తలుచుకోవడం కాదు, రాముణ్ణి తలుచుకుంటే ఆంజనేయ స్వామి మన వెనకాలే ఆనందంతో చిందులు వేస్తూ చిటికెలు వేస్తూ మన వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఆయన కూడా ఆయన అంతటి ఇది శుశ్రూషలో ఆంజనేయ స్వామి చేసినంతటి శుశ్రూష ఇంకొకరికి చెప్పలేదు. అంత గొప్పగా ఆయన చేస్తాడు. శిష్యరికము చేస్తూ దేవుడైనటువంటి మహనీయుడు ఆంజనేయ స్వామే. మరి రామదాసు భక్తుడు ఉన్నాడు, మరి అన్నమయ్య భక్తుడు ఉన్నాడు. అన్నమయ్య దేవుడు కాలేదు, రామదాసు దేవుడు కాలేదు, ఆంజనేయ స్వామి దేవుడైనాడు. ఎందుకు భక్తుడిగా ఉండి అంటే ఆయన సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క అంశ కాబట్టి. మనకు కూడా ఏమిటి అంటే పరమేశ్వరుడే సకలైశ్వర్య ప్రదాత కాబట్టి. అందువలన ఆయన రాముల వారిని ఎప్పుడైతే మనము ఉచ్చరిస్తూ ఈ 9 ప్రదక్షిణలు చేసి ఆ 9 తమలపాకులు అక్కడ ఇచ్చాడు. 11 తమలపాకులు అక్కడ పాదాల దగ్గర పెట్టేసి ఒక్క తమలపాకు ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా 27 రోజుల పాటు గనక మీరు ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు ఒకే సమయానికి పొద్దున సాయంకాలము అంటే ఈ 27 రోజులు ఒక్కొక్క తమలపాకు ఇంటికి తెచ్చుకొని ఉంటారు కదా. తెచ్చుకున్న తర్వాత ఆ తమలపాకు తెచ్చుకున్నప్పుడు ఆంజనేయ స్వామిది సింధూరము దానికి రాసి తీసుకొచ్చుకోవటం. దానికి రాసి మీరు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ తమలపాకు తెచ్చి భద్రముగా ఇంట్లో ఒక బీరువాలో పెట్టుకోవటం. అలా ఎప్పుడైతే పెట్టుకుంటూ వస్తామో కొద్ది రోజులకు అది ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత అన్ని తమలపాకులు అలాగే అయి ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత వాటిని అంతటిది కూడా ఒక పొడిలాగా చేసుకొని ఆ పొడిలాగా చేసుకున్నటువంటి దాన్ని కాస్త నూనెనో ఇంకోటో విభూతో వేసి దాన్ని మనం నుదుటిన పెట్టుకుంటున్నాము అంటే ఈ 27 రోజులు అయిన తర్వాత అతి శీఘ్రముగా మీ కోరిక నెరవేరటానికి చాలా సులభమైనటువంటి మార్గం ఏర్పడింది. ఉద్యోగం రావాలనుకునేటువంటి వాళ్ళకైనా ఏమయ్యా నువ్వు పలానా చోట నీకు వచ్చేది ఉంది, నువ్వు అప్లై చేయొచ్చు కదా అని అనడం కానీ, ఏదో నువ్వు ఆల్రెడీ అప్లై చేసిన దానికి నీకు ఇంటికి కాల్ లెటర్ రావటం కానీ ఇలాంటివి ఏవో ఒకటి ఏర్పడతాయి. ఏదో ఒక మార్గం అయితే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి చూపించి తీరుతాడు. అయితే చిత్తశుద్ధిగా మనం చేసుకునే దాంట్లో ఉంటాయి చిన్న చిన్నవే. ఆ తమలపాకులు అక్కడ పెట్టేసి, తమలపాకులు లక్షణకరం ఎప్పుడూ కూడా, అందుకని అక్కడ పెట్టేసి మన శక్తి కొద్దీ. ఎందుకు తమలపాకులు చెప్తామంటే పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు. మనం పెద్ద పెద్దవి తీసుకోవాలి. ఒక 11 తమలపాకులు అంటే రూపాయి ఒకటి అమ్మినా ఈ రోజుల్లో 11 రూపాయలు. అది మనం పెట్టుకోలేమా? అయితే 11 రూపాయలు నేను ఇచ్చేస్తా కదా, తమలపాకులు లేదు కదా, అదే అనుకో ఇదే అనుకో అంటే ఇదే హాల్ అనుకో, ఇదే బెడ్రూమ్ అనుకో, ఇదే వంటిల్లు అనుకో అన్నట్టుగా ఉంటుంది. అట్లా కాదు. తమలపాకులే సమర్పించటం. ఒక్కటి వెనక్కు పాదాల దగ్గర పెట్టినది ఒక్కటి వెనక్కి ఇవ్వండి స్వామి అని అడిగి ఒక్కటి తీసుకొని దానికి వీలైతే పూజారి చేతనే గంధము పెట్టి ఇమ్మని చెప్పడం, మన సింధూరం పెట్టి ఇమ్మనడం. లేదంటే మీరు పెట్టుకోవటం ఏం పర్వాలేదు, తప్పులేదు. పెట్టి జాగ్రత్తగా ఇంటికి తెచ్చి పెట్టుకోవటం. ఇది చెయ్యండి, తప్పకుండా మీకు విజయం కలుగుతుంది గాక. చిన్న చిన్నవి సమాజంలో చాలా ఉన్నాయి ఇట్లాంటివి రెమెడీస్. అవి చేసుకోకుండా ప్రతిదీ మనము పూజలతోనే ఇంకోటి దాంతోనే అంటే ముందే సమస్యల్లో ఉండేటువంటి వాళ్లకు పూజలోనే ఇంకొక సమస్య చేయరాదు కదా. అందరూ పూజలు చేసుకునేటువంటి శక్తివంతులే ఉంటారు లోకంలో అని అనుకోవడానికి లేదు కదా. పేదలకు కూడా దైవమే కదా. అందువలన మరి పేదలను ఏ విధంగా ఆదుకోవాలి? పూజలు చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? చేసుకోగలిగిన స్థాయి ఉండి నేను బెంజ్ కారులో తిరుగుతూ ఉండి లేదా ఇంకొక కారులో తిరుగుతూ ఉండి అది పూజ ఏముంది చిన్నది కదా ఇది చేసుకుందాంలే అంటే కాదు. అయితే నువ్వు చేసుకోగలిగిన వాడు చేసుకో,
మీరు ఆ రెమెడీ ఏమిటనేది ఉంటుంది. చేసుకోలేని వాళ్ళకి ఈ రెమెడీ. మనస్ఫూర్తిగా చేసుకుంటే ఎవరికైనా ఇది ఫలిస్తుంది గాక. జయోస్తు. అంటే గురువుగారు ఆడవారు చేసుకోలేరు కదా గురువుగారు, 27 రోజుల పాటు అన్నా 54 రోజుల పాటు అన్నా వాళ్ళకి గ్యాప్ వస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు 5వ రోజు మొదలు పెట్టడము, ఆ, స్నానమైన తర్వాత 5వ రోజు మొదలు పెట్టడం తప్పులేదు. అలా అయినా కూడా కొంతమందికి 25 రోజులకే మళ్ళీ వస్తూ ఉంటుంది. కానీ అమ్మ మళ్ళీ 5వ రోజు మొదలు పెడతారు. మళ్ళీ 5వ రోజు అలా అంతే మొదలు కదా. పెట్టవచ్చు అంటారా? అంతే కదా, అది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి వరం అని. అవును. ఆడవాళ్ళకి అదేదో శాపం అని మాట్లాడుతుంటారు. శాపం కాదు, అది మాతృత్వం వరము కదమ్మా. అవును గురుగారు. మరి స్త్రీకి ఉండేటువంటి దాన్ని అడ్డం పెట్టుకుని ఆమెను ఇంకో రకంగా మనం అనడం అనేటువంటిది న్యాయబద్ధమైనటువంటి విషయం. దాన్ని సంస్కారవంతంగా ఆలోచన చేస్తే సంస్కారం తెలుస్తుంది. అదొక వరం అమ్మా. అవును. స్త్రీమూర్తికి ఇచ్చినటువంటి వరం అది, మాతృత్వపు వరం అది. అందువల్ల ఆ వరాన్ని మనం అడ్డం పెట్టుకుని ఇంకేవో చెప్పడం అనేటువంటిది చాలా తప్పు. నేనేమంటున్నాను, 5 రోజులు, ఇప్పుడు మామూలుగా ఒక నెలలో 27 రోజులు అన్నప్పుడు ఒక 15-20 రోజులు అయిన తర్వాత మధ్యలో అడ్డం వచ్చింది. ఇంకో 5వ రోజులు అంటే మళ్ళీ 20 అయిపోతుంది కదా. 27 రోజులు ఒకసారి అడ్డం వస్తుంది. వస్తే మీరు మొదలు పెట్టేటప్పుడే చూసుకుంటారు. అయిన తర్వాత మొదలు పెడతారు. 5వ రోజు స్నానం చేసిన తర్వాత మొదలు పెట్టండి. కొంతమందికి వాళ్ళ దేహధర్మం రీత్యా ఒక 20 రోజులకో 25 రోజులకో వచ్చిన వాళ్ళు ఉంటారు అనుకోండి. 5వ రోజు స్నానం అయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మొదలు పెట్టాలి, మళ్ళీ గ్యాపే వస్తుంది కదా. అది ఎక్కడ ఇది అవుతుంది? అట్లా కాదు కదా, అది చాలా తప్పు. అట్లా లేదు. అది భగవంతుడికి అన్ని తెలుసమ్మా. మనము చెప్పినా కదా, మనము అతి తెలివితేటలు వద్దు మనము. ఎందుకంటే మీరు అంటున్నారని కాదు తల్లి, నేను ఎవరిని వ్యక్తిగతంగా అన్నాను. మామూలుగా మానవులు కొంచెం అతి తెలివితేటలతో ఎట్లా అంటారు, లేదు కొంచెం ఉత్సుకతతో పరమ భక్తితో అడిగే వాళ్ళు ఉంటారు. నేను ఎవరిని తప్పుపట్టకూడదు కదా మేము. అందుకని నేనేమంటున్నానంటే 5 రోజుల తర్వాత మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ అదే కదా వస్తుంది. అట్లా లేదు. ఆడవాళ్లకు మాత్రము మినహాయింపు ఏమంటే 5వ రోజు నుంచి చేస్తే చాలు, మీరు పరిపూర్ణం చేసినట్టే. ఈ రోజులలో కూడా ఇది భగవంతుడు మామూలుగా శాస్త్రరీత్యా పెట్టినటువంటి ఇదే తప్ప వరమే కానీ ఇది శాపం కాదమ్మా. అలాగే అంతే. అలాగే గురుగారు, కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలి అనేసి అంటే ఏం చేయాలి? అలాగే ఉద్యోగం కోసం కానీ ఇంకేదైనా ఇతర కోరికల కోసం నెరవేరాలి అంటే ఎలా ఉపాసించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.